దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండే. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండే. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములు యేసయ్యా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, మాతో మీరున్నారు. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడా, మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన గొప్ప దేవుడా యేసుక్రీస్తు ప్రభువా, మాతో మాట్లాడి మహిమ మీరు పొందుకున్నామని పనిచేస్తున్న ప్రతి అంధకార చీకటి దురాత్మ ప్రతిరాత్మ సాతాను శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దించి బంధించి పరిశుద్ధాత్మ దేవుని గారి మా అందరి హృదయాల్లో, మా అందరి శరీరాల్లో, మా అందరి జీవితాల్లో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో అడుగుతూ మాతో మాట్లాడమని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకలు పొందినాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే కొన్ని నిమిషములు మనం శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద శరీరధారిగా ఆయన ఉన్న దినములలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడిగా, అద్భుతకరుడిగా, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నవారిగా, చేసిన వారిగా ఆయన ఇంచుమించు 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన 2000 సంవత్సరముల క్రితం సంచరించారు. అయితే ఆ దినములలో యూదుల ఆచారం ప్రకారం, లేకపోతే ఇజ్రాయేల్ దేశంలో పాత నిబంధన ప్రకారం లేదా ధర్మశాస్త్రం ప్రకారం దేవుడిచ్చిన కట్టడలను బట్టి విశ్రాంతి దినము రోజున సమాజ మందిరములలో ప్రజలు కూడుకునేవారు. ఇప్పుడు మనం ఆదివారం నాడు సంఘంలో కూడుకుంటున్నాం, చర్చిలో. ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినము అని వాళ్ళు ఆచరించేవారు. ఎందుకంటే దేవుడు పెట్టాడు ఆ కట్టడ, దేవుడు పెట్టాడు ఆ నియమం ఏమిటంటే ప్రతి శనివారము వారికి విశ్రాంతి దినము. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు పెట్టిన కట్టడ. ఎప్పుడు పాత నిబంధనలలో ధర్మశాస్త్రములో దేవుడు మోషేకు చెప్పాడు, తర్వాత ఇంకా చాలామందికి చెప్పాడు. అయితే ఆ యొక్క నియమాన్ని అక్కడ ఫాలో అవుతున్నారు. ప్రతి శనివారం నాడు వారు దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో లేదా సమాజ మందిరములు అని అక్కడక్కడ ఉండేవి. సమాజ మందిరములు, మనం చర్చెస్ ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు చర్చ్ ఉంది, ఇంకొక గ్రామంలో ఇంకో చర్చ్ ఉంటుంది, పక్కనే పేటలో కొన్ని చర్చిలు ఉన్నాయి, అలా చర్చెస్ ఉన్నాయి. అలాగే సమాజ మందిరాలు ఉండేవి. వాటిని యూదుల సమాజ మందిరాలు అని పిలిచేవారు. ఎందుకంటే యూదులు నిర్మించుకున్నారు, యూదుల చేత నిర్మించబడ్డాయి కనుక. ఇప్పుడు మనం చర్చ్ కట్టుకున్నాం. దేవుని మహాకృపను బట్టి యొక్క సంఘ లేకపోతే చర్చ్ వ్యవస్థాపకులు రమణ గారు యొక్క చర్చ్ కట్టడానికి దేవుడు కృప చూపించారు. క్రైస్తవుల చేత ఇది నిర్మించబడింది, క్రైస్తవుల చేత. అయితే సమాజ మందిరాలు యూదుల చేత నిర్మించబడ్డాయి. ఎక్కడ? ఇజ్రాయేల్ దేశం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించింది బెత్లెహేములో, యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇజ్రాయేల్ దేశంలో ఆయన సువార్త చేశారు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో జరిగిన విషయాలు ఇవన్నీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దు. కానీ అయితే వారికి ఉన్న కట్టడను బట్టి, వారికున్న నియమాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి వారు ఏం చేసేవారంటే సమాజ మందిరములలో యూదులు కూడుకునేవారు. అప్పుడు వారికి ధర్మశాస్త్రము, మనకు ఇప్పుడు బైబిల్స్ ఉన్నాయి కదా, ఈ బైబిల్స్ బుక్ ఫామ్లో ఉన్నాయి, పుస్తక రూపంలో ఉన్నాయి. వారికి పుస్తకాల కింద లేవు. అప్పట్లో పుస్తకాలు లేవు, ప్రింటింగ్ మిషన్లు లేవు. ఇప్పుడు ప్రింటింగ్ మిషన్లు వచ్చిన తర్వాత ఇంచుమించు 1800 నుంచి 1900 మధ్యలో ఆ సమయంలో ప్రింటింగ్ మిషన్లు వచ్చినాయి కాబట్టి బుక్స్ ప్రింట్ అయింది.
పాటల పుస్తకాలని, లేకపోతే బైబిల్స్ అని, లేకపోతే అనేక రకాల పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రింటింగ్ మిషన్లు వచ్చినప్పుడు ప్రింటింగ్ మిషన్లు లేవు. అప్పుడు గ్రంథపు చుట్టలు ఉండేవి. అంటే అది ఎలా చుట్టి వేయబడి, ఇప్పుడు మనం చేప నేల మీద పరుచుకునే చేప ఎలా చుట్టేస్తాం, అలాగా ఒక గ్రంథపు చుట్టలాగా ఒక ఎంత 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 సైజులో ఇంచుమించు అది ఉండేది. అది దానిలో ఓపెన్ చేసినప్పుడు ఒక చేపను తెరిస్తే ఎలా తెరవబడుతుందో అలా తెరవబడిన తర్వాత ఇలా పట్టుకుని దాన్ని చదివేవారు. దాంట్లో ఉన్న విషయాలు బోధించేవారు. అక్కడ ఉన్న ప్రజలు వినేవారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మన చేతుల్లో బైబిల్స్ వచ్చేసింది. ఇప్పుడు చర్చి పాస్టర్ దగ్గర మాత్రమే కాదు, విశ్వాసాల దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ వాక్యాన్ని చెబుతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాక్యాన్ని చదవాలి. చదువు వచ్చిన వారు, ఒకవేళ చదువు రాని వారైతే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసినవి, టీవీ ఛానల్స్లో కూడా సువార్త ఛానల్స్ ఉన్నాయి, అందులో వాక్యం వినొచ్చు. అలాగే సెల్ ఫోన్లో కూడా యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు దైవజనులు, లేకపోతే మేము అనేక మంది పెడతా ఉన్నాం కాబట్టి అవి వినొచ్చు, నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకా దేవుని గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం గ్రహించవచ్చు. అయితే జాగ్రత్తగా విందాం. అయితే ఆ యూదుల ఆచారం ప్రకారం, లేకపోతే వారికి పెట్టబడిన కట్టడ ప్రకారం వారు విశ్రాంతి దినమును కూడుకునేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే సమయానికి, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించే సమయానికి కూడా ధర్మశాస్త్రము ప్రకారము ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు వారు జీవించేవారు, భక్తి చేసేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమయంలో జన్మించిన తర్వాత ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలను పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు ప్రజలను నడిపించే ఒక మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు వచ్చారు కనుక భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధనను అమలు చేస్తూ, క్రొత్త నిబంధనను బోధింపచేస్తూ, పాత నిబంధనను ఆచరిస్తూ, దేవుణ్ణి పరిచయం చేస్తూ ఆయన భూమి మీద జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి రీతిగా అనేక ప్రాంతాలలో సువార్త చేస్తూ, అనేక ప్రాంతములలో సమాజ మందిరములలో వాక్యమును బోధిస్తూ, అనేక మంది దెయ్యముల చేత, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని వాటి నుంచి విడిపించి స్వస్థపరుస్తూ, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ, చచ్చిన వారిని లేపుతూ, కుష్టు రోగులను బాగు చేస్తూ, దేవుని వ్రేలుతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో దేవుని పని జరిగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించారు. ఆ సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, విశ్రాంతి దినం. చెప్పాను కదా, శనివారం విశ్రాంతి దినం వారు యూదులు ఆచరిస్తారని. అయితే విశ్రాంతి దినము నాడు, ఆ శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? లోకాసు వార్త 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వాక్యాన్ని బోధించేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు, సువార్త ప్రకటించేవారు, వాక్యాన్ని బోధించేవారు. ఎందుకంటే వాక్యము చాలా శక్తివంతమైనది. వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమయ్యున్న ఆ దేవుడు, ఆ దేవదేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ? సమాజ మందిరములో. ఎందుకంటే మరి యూదులు వచ్చి అక్కడ కూర్చుంటారు కదా, వారికి వాక్యాన్ని బోధించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకున్న వాడు కాదు. అక్కడ ఎక్కడైతే, ఏ ప్రాంతంలోనైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారో ఆ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న సమాజ మందిరానికి ఆయన వెళ్ళిపోయేవారు. అందుకే దానినే ఫాలో అవుతూ అపోస్తలుడైన పౌలు పత్రికలకు ముందు అపోస్తలుల కార్యముల పుస్తకం అనే ఒక పుస్తకం ఉన్నది. అందులో అపోస్తలుడైన పౌలు సమాజ మందిరములకు వెళ్ళి అక్కడ యూదులకు బోధించేవాడు అపోస్తలుడైన పౌలు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు. మళ్ళీ శిష్యులు అంటే 12 మంది ఉన్నారు కదండి, కదా, ఆ వాళ్ళు వేరు, వారి తర్వాత. అయితే ఆ పరంపర అపోస్తలుడైన పౌలు కొనసాగించారు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విశ్రాంతి దినము నాడు, ఎందుకంటే విశ్రాంతి దినము నాడు యూదులు ఆ సమాజ మందిరాలు దొరికేవారు. వారు ఏ పని పెట్టుకోకుండా ఆ రోజు వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని మాటలు వినేవారు. ఈనాడు మనం క్రైస్తవులముగా చెప్పుకుంటున్నాం, కానీ ఆదివారం చర్చికి రావటానికి ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. ఆదివారం చర్చికి రండామా అని పిలుస్తుంటే, మాకు పని ఉందండి, మాకు అది ఉందండి, మాకు ఇది ఉందండి, అది ఉంది ఇది ఉంది కాదు. అవన్నీ దేవుడు ఇచ్చాడు. మీరు దేవుని సన్నిధిలో ఉంటే వాటిని ఇంకా వృద్ధి చేస్తాడు. మాకు అది ఉంది ఇది ఉందని చెప్పి దేవుడి దగ్గరికి రావటం మానేస్తే ఉన్నది తీసేస్తాడు.
ఎందుకు తీసేస్తాడో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం చెప్తాడు, మళ్ళీ ఇది అర్థం కాక కొంతమంది వేరే కనుక్కునే ప్రమాదం ఉంది. ఆ మాట కూడా నేను వివరణ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ భూమి మీద బ్రతుకున్నామంటే అది దేవుని కృప మాత్రమే. మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన తెలివితేటలు కాదు, మన జ్ఞానము కాదు, మన చదువు కాదు, మన బ్రతుకు కాదు, మన పరువు కాదు, మన ప్రతిష్ట కాదు, మన క్యాస్ట్ కాదు, మన మతం కాదు, ఏమీ కాదు. దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఇర్మియా గ్రంథంలో చెబుతాడు, ఆయన గనక గాలిని ఆపు చేస్తే, గాలిని బిగబెడితే ఊపిరాడక చచ్చిపోతారు జనాలు. మీకు అర్థమవుతుందా? ఆయన దగ్గర గదులు ఉన్నాయి. గదులు ఏం గదులు అంటే గాలికి సంబంధించిన గదులు. అదొక అంశం, మళ్ళీ ఎప్పుడైనా వీలైతే చూద్దాం. ఆయన గాలిని వదులుతున్నాడు కాబట్టే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆ గాలి పీల్చుకుని బతుకుతున్నారు. ఆయన గాలిని బిగబట్టాడు అనుకోండి, ఇంకేమీ లేదు. ప్రకటన గ్రంథంలో, సరే అంశం పెద్దదైపోతుంది కానీ ఒక మాట టచ్ చేస్తాను. ప్రకటన గ్రంథంలో చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడలో జరిగే ఒక విషయం ఏమిటంటే, 4 దిక్కులను 4 దేవదూతలు గాలి రాకుండా ఆపు చేస్తారంట. 4 దిక్కులలో 4 దేవదూతలు గాలి రాకుండా ఆపు చేస్తారంట. అదొక అంశం మళ్ళీని. సరే, అంటే నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, కొంతమంది వారికి ఉన్న వాటిని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. వాటికి ఉన్న వాటి కొరకు పరుగులు పెడతా ఉంటారు. వాటికి ఉన్న వారికి అవి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చారు. ప్రసంగిలో అంటాడు, దేవుని కృప లేకపోతే, దేవుని సహాయము లేకపోతే భోజనము తిని సంతోషించేవాడు ఎవడు? భోజనం తిని ఎవడో సంతోషించలేడు. కొంతమంది తింటానే చచ్చిపోతున్నారు, కొంతమంది తినదరక్క చచ్చిపోతున్నారు, కొంతమంది తినేసిన వెంటనే హార్ట్ అటాక్ వచ్చి ఏదో జరిగి చచ్చిపోతున్నారు. మొత్తం మీద ఏదోలాగా వారు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే, దేవుడు తన కృపను ఇస్తున్నాడు కాబట్టి మనుషులముగా మనం బ్రతుకుంటున్నాము. ఆయన నేను కాసేపు ఆపు చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు కాసేపు మనం ఊపిరి పీల్చుకోకుండా ఆపుకున్నాం అనుకుని ఉండగలమా? ఉండలేము. ప్రతి క్షణం నిద్రపోయినా సరే మనకి ఇక్కడ శ్వాస ఆడాలి. మనం నిద్రపోయాం కదా, ఊపిరితిత్తులు నిద్రపోయినాయి అనుకోండి, చచ్చిపోయే ప్రమాదం. అందుకని చెప్పి మనం నిద్రపోయిన లోన సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, గుండె కూడా పనిచేస్తుంది. గుండె కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఎలాగ ఆయన పడుకున్నాడు కదా, ఆమె పడుకుంది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనుకోండి, పొద్దున్నకి తీసేస్తారు. ఇంకా ఉండదు. ఇంకా ఇక్కడ విషయం ఏమిటంటే, తీసేయడం గుండె తీసేయడం కదా, మనిషిని తీసేస్తారు. ఎందుకంటే చనిపోతారు కాబట్టి. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద ఎవడు బ్రతకలేడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ రోజు యూదులు కంపల్సరీ వారికి ఉన్న నిష్ఠ, యూదులు చాలా నిష్ఠగా ఉంటారండి బాబు, చాలా అద్భుతం. అసలు వారికి ఉన్న ఒక అద్భుతమైన, అంటే అది వేరే టైప్ ఆఫ్ నిష్ఠలోకి వెళ్ళిపోయిన తర్వాత విషయం, కానీ ముందు వారికి ఉన్న ఆసక్తి ఉంది. వారికి దేవుని ఎడల ఆసక్తి ఉంది. దేవుడు అంటే ఇష్టం వాళ్ళకి, ధర్మశాస్త్రం అంటే ఇష్టం వాళ్ళకి. కానీ కొన్ని దారుల్లో వారు దారి తప్పిపోయారు, కొన్ని పరిస్థితుల్లో వారు దారి తప్పిపోయారు. అందుకు వారు దేవునికి చాలా దూరం అయిపోయారు. ఈనాడు చాలామంది క్రైస్తవులు మందిరానికి రాకుండా, ఆదివారం ఆరాధనలోనికి రాకుండా వారు ఏం చేస్తున్నారు? దారి తప్పిపోతున్నారు. ఒకరోజే కదా అనుకుంటున్నారు, ఆ నెక్స్ట్ ఆదివారం మళ్ళీ మానేస్తున్నారు. 2 రోజులే కదా అనుకుంటున్నారు, 3వ వారం మానేస్తున్నారు. అలా ఏమైపోతుంది? పెండింగ్ అయిపోతుంది. అలా ఏమైపోతుంది? పూర్తిగా కొద్ది కొద్దిగా. ఇప్పుడు రోజు ఇంత భోజనం తినేవాడు కొద్దిగా తగ్గిస్తే ఏమవుతుందండి? ఇంకా తగ్గితే ఇంకా శరీరం బలహీనం అవుతుంది. అలా మొత్తం తగ్గితే, మొత్తం మానేసి కొంతకాలానికి, నా మాట అర్థమైంది. అలాగే దేవుని విషయంలో కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేసామనుకోండి, కొద్దిగా నిర్లక్ష్యం అవుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేసామనుకోండి, ఇంకా నిర్లక్ష్యం అవుతుంది. అలా నిర్లక్ష్యం అయ్యి ఏమవుతుందంటే, ఇంకా పూర్తిగా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, క్రైస్తవులు మందిరాలకు వెళుతూ ఉన్న మనము మానకుండా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో కనబడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినే గాక. యూదులు ఎప్పుడు ఎక్కడ కనబడ్డా కనబడకపోయినా, జాగ్రత్తగా విందాం, యూదులు ఎప్పుడు ఎక్కడ కనబడ్డా కనబడకపోయినా విశ్రాంతి దినము రోజున
అనగా శనివారం నాడు వారు సమాజ మందిరంలోకి వచ్చేస్తారు. ఎంత పనున్నా వాళ్ళ పని అంతా పక్కన పెట్టేస్తారు. నిజంగా అద్భుతంగా వాళ్ళు భక్తి చేసేవారు లేదా చేస్తున్నారు. కానీ అది చెప్తున్నా కదా, దారి తప్పిందని చెప్పాను కదా. సరే, మన అంశం అది కాదు, జాగ్రత్తగా విందాము. అయితే విశ్రాంతి దినం నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను. ఎన్ని సంవత్సరాలంట? 18 ఏండ్ల నుండి, అంటే 18 సంవత్సరాల నుండి. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాల నుండి దెయ్యం పట్టిస్తుందంట. 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది. 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టిన ఆ స్త్రీ ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది. మీకు అర్థం చేసుకోండి. అంటే 18 రోజులు కాదు, 18 గంటలు కాదు, 18 నెలలు కాదు, 18 సంవత్సరాలు. 1, 2 కాదు, 5, 10 కాదు, 18 సంవత్సరాలు ఆమె ప్రతి శనివారం సమాజ మందిరానికి వస్తుంది, వెళ్ళిపోతుంది. ప్రతి శనివారం, ప్రతి వారం మానక తప్పకుండా సమాజ మందిరానికి వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఎలా ఉంది? దెయ్యం పట్టిందిగా ఉంది. మీకు అర్థమైందా? అంటే దెయ్యము చేత బంధించబడింది, దెయ్యపు ఆత్మ చేత బంధించబడింది. ఆమె గురించి ఇంకో మాట చెప్తాడు ఇక్కడ. 18 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దెయ్యం అంట. ఏం దెయ్యం అంటండి? అది బలహీనపరిచేస్తుంది, బాగా శారీరకంగా బలహీనపరిచేస్తుంది, ఒకవేళ ఆత్మీయంగా కూడా బలహీనపరిచేస్తుంది, భక్తిలో కూడా బలహీనపరిచేసి ఉండొచ్చు. కానీ ఆవిడ ఏదో దేవుని దగ్గరికి వెళ్ళాలి, సమాజ మందిరానికి వెళ్ళాలి, విశ్రాంతి దినమున కంపల్సరీ దేవుని మందిరంలో కనపడాలని దేవుడు చెప్పాడు కనుక సమాజ మందిరంలో నేను వెళ్ళాలి అని మానకుండా అదే పనిగా ప్రతి వారం వెళుతుంది. కానీ ఆమె లోపల ఏముంది? దెయ్యం ఉంది. మీకు అర్థమైందా? బలహీనపరిచేస్తుంది. ఆ చీకటి శక్తి, ఆ అపవిత్రాత్మ, లేకపోతే ఆ చెడు చీకటి సంబంధమైన, అపవాది సంబంధమైన ఆ ఆత్మ ఆ బిడ్డను పట్టేసి ఉంచింది. 1, 2 కాదండి, 18 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు నాకు ఇబ్బంది అయింది, నేనెందుకు మందిరానికి వెళ్ళాలని మానేసిందా? మానలేదు, వెళ్తుంది. కానీ ఏమి లేదు, విడుదల లేదు. సమాజ మందిరానికి వెళ్తుంది, మరి అక్కడ వాక్యాలు చెబితే వింటుంది, ప్రార్థన చేసుకుంటుంది, వచ్చేస్తుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె జీవితంలో 18 సంవత్సరాలు అయిపోయింది. విడుదల లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఇంకో విషయం అక్కడ రాయబడింది. ఆ విషయం ఏంటి చెప్పనా? నడుము వంగిపోయిందంట. ఎలా ఉందంటండి ఇది? ఆవిడ నడుము వంగిపోయిందంట. అంటే ఇప్పుడు మనం నిలబడి నడుస్తాం కదా, ఆమె వంగిపోయి నడుస్తుంది. ఇప్పుడు ముసలోళ్ళు, వృద్ధులు ఎలా నడుస్తారు? నడుము వంగిపోయిన వాళ్ళు బాగా వంగిపోయి నడుస్తారు కదా, ఎదరికి ఇలా వంగిపోయి నడుస్తారు కదా. కర్ర పట్టుకుని కొంతమంది నడుస్తారు, కొంతమంది నిలబడే కర్ర పట్టుకుని నడుస్తారు ముసలోళ్ళు. కొంతమంది కర్ర లేకపోయినా వంగుని పాపం అలాగే నడుస్తూ ఉంటారు. మాకు చుట్టం ఒక ఆవిడ ఉండేది, మా తాతయ్యకు అమ్మ అవుతుంది. మేము ఆవిడ మంగమ్మ, ఆవిడ పేరు. ఆవిడ యేసుప్రభుని నమ్మింది. వాళ్ళ గృహంలో ఆవిడ యేసుప్రభుని నమ్మింది. చాలా భక్తిపరురాలు, విశ్వాసపరురాలు. ఎందుకంటే మా బంధువులు కానీ వారందరూ కూడా అధికంగా ఏంటంటే విగ్రహారాధికులు. అంటే కాపు కులానికి సంబంధించిన వ్యక్తులుగా మేము ఉండటాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి మాకు పెద్ద తెలియదు. రెండోది ఏంటంటే మాకు ప్రకటించిన వారు ఎవరు లేరు. మా తాతయ్య గారు వేరే ఊళ్ళో ఉండేవారు. ఎందుకంటే మా అమ్మగారి యొక్క నాన్నగారు ఆయనకు అమ్మగారు ఆవిడ బాగా పెద్ద ఆవిడ. నేను చిన్నతనంలో ఉండగానే ఆవిడ బాగా ముసలావిడ, తర్వాత చనిపోయింది కొంతకాలానికి. అయితే ఆవిడ ఒంగునే నడిచేది, ఇలా ఒంగునే నడిచేది, ఒంగునే పనులు చేసుకునేది, ప్రార్థన చేసుకునేది. అప్పుడప్పుడు నేను డోరు పక్కకి చూసేవాడిని, ఇలాగే ప్రార్థన చేసుకునేది. చాలా భక్తిపర్రాలు. అయితే ఆవిడ్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి నేను అనుకుంటూ ఉంటాను, ఆమె చేసిన ప్రార్థనలు బట్టేమో ఒకవేళ ఇంకా చాలామంది నా కోసం ప్రార్థన చేస్తుండొచ్చు. దేవుడు నన్ను దర్శించి రక్షించారు. దేవునికి స్తోత్రం కలిగిన. అయితే ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఈ యొక్క స్త్రీ 18 ఏళ్ల నుండి ఎలా ఉందంట? నడుము వంగిపోయిందంట. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. నడుము వంగిపోయి ఇంకా అలాగే నడుము వంగిపోయిన స్త్రీగానే
మందిరానికి వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది, వస్తుంది వెళుతుంది. రోజులు గడిచిపోతాయి కానీ విడుదల లేదు, విమోచన లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, ఇంకా బలహీనమైపోతుంది. ఇప్పుడు ఒకసారి కాసేపులో ఒంగుని నడిస్తే మనం నడగలమండి? నడవలేము. 18 సంవత్సరాలు. కానీ ఆవిడికి మరి ఒక విశ్వాసం ఉందేమో. ఏంట విశ్వాసం అంటే దేవుడు బాగు చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడు. అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, చర్చికి వచ్చేవారు కావచ్చు, చర్చ్ బయట వ్యక్తులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాని వారు కావచ్చు, వారందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు దగ్గరకు మీరు ఎటువంటి రోగముతో వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేయగలరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు తాను ఉన్నాడనియు, ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. అంటే దేవుని యొద్దకు వచ్చేవారిలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఇది చేస్తాడు, నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు కృప చూపుతాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతోమందిని బాగు చేశాడు. అంతెందుకు చచ్చిపోయిన వారిని లేపాడు. ఏలియా అనే ఒక దైవజనుడు, ఒక ప్రవక్త సారేపాతు అనే ఒక గ్రామంలో ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. విధవరాలి యొక్క కుమారుడు, చిన్న బాలుడు చనిపోయాడు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది. ప్రవక్త దగ్గరకు వచ్చి, దైవజనుడా ఎందుకు నా దగ్గరకు వచ్చావు? నా పాపాన్ని గురించి చెప్పడానికి వచ్చావా? నా కొడుకు చచ్చిపోయాడు, ఇప్పుడు ఎలా, నా పరిస్థితి ఏమిటి అన్నట్లుగా ఆమె వాపోతున్నప్పుడు ఆ బిడ్డను తీసుకుని ఏలియా ఆ మేడ గది మీదకి వెళ్ళి, పైకి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేశాడు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగుపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఏలియా చనిపోయిన బిడ్డను లేవనెత్తి బ్రతికించి దేవుని మహాకృపతో, దేవుని సహాయముతో, దేవుని ఆత్మ సహాయముతో ఆ తర్వాత ఆ బాబును తీసుకుని వచ్చి ఏం చేశాడని తల్లికి ఇచ్చేశాడు, తల్లికి అప్పగించేశాడు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు, స్వస్థపరుచు యెహోవాను నేనే. 91వ కీర్తనలో చెప్పాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అంటే నీకు ఎటువంటి రోగము రాకుండా నేను చూసుకుంటాను అన్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలా అనేకమైన విషయాలు ఆమె విని ఉన్నదేమో. ఎందుకంటే సమాజ మందిరానికి వెళ్తుంది కదా, సమాజ మందిరంలో పాత నిబంధనలు చదువుతారు, ధర్మశాస్త్రం చదువుతారు, ఎన్నో విషయాలు చెబుతారు. దానిని బట్టి ఆమెకు అర్థమైంది, లేకపోతే తెలిసి ఉండి ఉండవచ్చు ఏమిటంటే దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకే నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నువ్వు ఎంతటి భయంకరమైన వ్యాధితో ఉన్నా, నీవెంతటి భయంకరమైన రోగముతో ఉన్నా, ఇంకొన్ని నిమిషములలో చనిపోతానని డాక్టర్లు చెప్పారు అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు ఒక నిరీక్షణ ఉన్నది. అదేమిటంటే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే గనక అది ఎంతటి భయంకరమైన వ్యాధి అయినా, అది ఎంతటి భయంకరమైన రోగమైనా, అది ఎంతటి భయంకరమైన మహమ్మారిగా పిలువబడుతున్న తెగులైనా సరే దేవుడు దాని నుంచి విడిపించి బాగు చేయగలడు, దాని నుంచి విడిపించి స్వస్థపరచగలడు. కానీ నీవేం చేయాలంటే విశ్వసించాలి, విశ్వసించాలి, విశ్వసించాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు విశ్వసించాలి. నీవు విశ్వసించకుండా దైవజనుల దగ్గరికి వెళ్దాం, దైవజనులు తల మీద చేసి ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిపోదాం. కాదు 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 దైవజనులు ప్రార్థన చేస్తారు, కానీ కార్యము చేసేది దేవుడే. దైవజనుల మీద కాదు విశ్వాసం, దేవుని మీద ఉండాలి.
అలానే దైవజనులు పక్కన పడేయమని కాదు, దైవజనులు గౌరవించాలి, ప్రేమించాలి, వారు చేసే ప్రార్థనలకు విలువనివ్వాలి. ఎందుకంటే దైవజనుడి ప్రార్థన కూడా చాలా శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం కలుగునే కాక. కానీ విశ్వసించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. యేసుక్రీస్తు గురించి రాయబడిన అద్భుతమైన మాట చదువుతాను. అపోస్తల కార్యముల పుస్తకము 10వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, కొర్నేలి వాళ్ళ కుటుంబానికి ప్రసంగం చేస్తూ పేతురు గారు చెబుతాడు. ఏమిటంటే 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనేక మందికి రోగములు రావటానికి ఒక కారణం ఏమిటంటే అపవాది చేత బంధించబడుతున్నారు. అపవాది చేత బంధించబడుతున్నారు. అపవాది అంటే దెయ్యము, అపవాది అంటే సాతాను, అంటే దేవునికి విరోధి వాడు, దేవునికి శత్రువు వాడు. వాడు దేవుని బిడ్డలను ఇబ్బంది పరచడానికి రోగములు పెడతా ఉంటాడు, దెయ్యములను పెడతా ఉంటాడు, అపవిత్రాత్మలు పెడతాడు, అపవిత్రమైన ఆలోచనలు పెడతాడు, దేవుడికి దూరం చేయాలని చూస్తాడు. అలాగే దేవుడంటే తెలియని వారు ఉంటారు కదా, వారిని ఏదో ఒకలాగా చంపేయాలి, ఏదో ఒకలాగా వారు దేవుణ్ణి తెలుసుకోకూడదు, ఎలాగైనా నాశనం అయిపోవాలి అని చెప్పి నాశన పాత్రుడు, నాశన పుత్రుడు, నాశన పర్వతముగా పిలువబడుతూ ఉన్న ఆ అపవాది, ఆ యొక్క సాతాను ఏం చేస్తాడంటే యేసు ప్రభు దగ్గరికి రానివ్వకుండా చేయడానికి కొంతమందికి రోగాలు పెడతాడు. వచ్చిన వారికి ఒక రకంగా పెడతాడు, రాని వారికి వేరొక రకంగా పెడతాడు. మొత్తం మీద వాడు గురి ఏంటంటే ప్రజలను బంధించాలి, ప్రజలను ఆత్మ సంబంధముగా, ఆధ్యాత్మికముగా చెరసాలలో పెట్టాలి, జైల్లో పెట్టాలి అని వాడు గురి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాడి గురిని పతనము చేసి ఆ బంధకాలు తెంపివేసి ప్రజలను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండిన వాడిగా అందరికీ లేకపోతే అనేక మందికి మేలు చేస్తూ అపవాది చేత బంధింపబడిన వారిని విడిపిస్తూ స్వస్థపరుస్తూ ఆయన సంచరించారు అని పేతురు గారు చెప్పారు. అపోస్తల కార్యముల పుస్తకము 10వ అధ్యాయం 38వ వచనములో. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించేవాడు, స్వస్థపరిచేవాడుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆనాడు సమాజ మందిరానికి వస్తున్న ఆ భక్తురాలు, ఆ యూదురాలు ఎలాంటిదయ్యా అంటే బలహీనపరుచు దెయ్యం పట్టిన స్త్రీ అంట. ఏంటంట? బలహీనపరుచు దెయ్యం పట్టిన స్త్రీ అంట. బలహీనపరుచు దెయ్యం పట్టిన స్త్రీ అచ్చట నుండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోతుందంట. ఎప్పుడు వంగిపోయే ఉంటుందంట. ఎప్పుడు ఈనాడు చాలామంది జీవితాలలో శరీరంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, నా మాట శ్రద్ధగా వినండి, శరీరంలో కావచ్చు, జీవితంలో కావచ్చు. ఇక్కడ 2 మాటలు మీకు చెప్పాను. ఒకటి శారీరకంగా నడుము వంగిపోయిన స్త్రీ, అలా అనేక మంది ఉన్నారేమో, లేకపోతే కొంతమంది ఉన్నారేమో, వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. రెండోది ఏంటంటే జీవితంలో, అంటే జీవితంలో వారు సరైన మార్గంలోనికి వెళ్లకుండా వారు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అపవాది చేత బంధించబడిన వారిగా, నడుము వంగిపోయిన స్త్రీ ఎలా ఉన్నదో అలాగే వీరు కూడా ఎలా ఉంటారంటే వారి జీవితంలో వంగిపోయిన స్థితిలో ఉంటారు. నా మాట శ్రద్ధగా వినండి. గురి యొద్దకే నేను పరుగెడుతున్నాను అన్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తండి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో అదే పౌలు విశ్వాసులకు చెప్పాడు. ఇప్పుడు గురి యొద్దకే పరిగెత్తాలన్నా, లేకపోతే మన ఎదుట ఉంచబడిన పందెంలో ముందుకు కొనసాగాలన్నా మన జీవితంలో ఆ గురి మనకి కనబడాలి. అంతే కదా. ఇప్పుడు
మనం ఒక గురి పెట్టుకున్నాం. ఉదాహరణకి రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్ రేస్ పరుగు పందాలు వారు పరిగెట్టే వాళ్ళు ఎలా పరిగెడతారు? అటు ఇటు పరిగెట్టరు కదండి. వారికి గీతలు గీసేసి ఉంటాయి. ఆ గీతల మధ్యలోనే వాళ్ళు పరిగెడతారు. అటు ఇటు పరిగెడితే వాళ్ళు తీసేస్తారు బకెట్. అందులోనే పరిగెట్టాలి. అందులో పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? వారికంటూ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటాలి. లేకపోతే ఒక దారం కట్టేసి, ఒక తాడు కట్టేసి ఉంటుంది. ఒక తెర లాంటిది ఏదో పెడతారు. అది వెళ్ళి టచ్ చేయాలి. అప్పుడు ఎవరైతే ముందు ముట్టుకుంటారో, ఎవరైతే దాన్ని దాటుతారో ముందు, వారికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, గోల్డ్ మెడల్ ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే మనం గురువైపు చూడాలి. అయితే జీవితంలో నడుము వంగిపోయిన వారి పరిస్థితి ఏమిటంటే, వారు చక్కగా నిలవబడకుండా వారు ఎప్పుడు వంగిపోయిన వారిగా, ఎప్పుడు వారి జీవితంలో కృంగిపోయిన వారిగా, ఎప్పుడు వారి జీవితంలో లొంగిపోయిన వారిగా, ఎప్పుడు వారి జీవితంలో గురి చూడని వారి వలె ఉంటారు. అర్థమవుతుందా? పైన ఎదురుగా ఉన్నవారు వారికి కనపడరు. ఇప్పుడు నడుము వంగిపోయినాడు ఎక్కడ చూస్తాడు? కిందే చూడగలడు, ఎదురుగా చూడలేడు. ఎలా చేయబడితే మళ్ళీ మెడపట్టేస్తాడు. నా మాట అర్థమైందా మీకు? అంటే ఆత్మ సంబంధంగా వారు చక్కగా నిలవబడలేరు. అలాగే భౌతికమైన శారీరకంగా కూడా వారు నిలవబడలేరు. అలాగే జీవితంలో కూడా ఒక ఎదుగు పొదుగు లేకుండా అలా వంగిపోయినట్లుగానే ఇంకా అదే స్థితిలో ఉండిపోతారు. ఎదగకుండా, చక్కగా నిలవబడకుండా. ఆ మాట అర్థమైంది? అలాగా ఉండిపోయిన వారిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ మాట అర్థమైంది మీకు? చక్కగా నిలవబడలేకుండా ఆ స్త్రీ ఎలా ఉందంట? నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా ఉంది. నడుము వంగిపోయిన స్థితి. చక్కగా నిటారుగా, స్టిఫ్గా. ఇప్పుడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, స్టిఫ్గా ఉండాలి. ఏదో వంగిపోయినట్టు ఇలా ఉన్నాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూ చేసేవాడు వీడు మనకేం పనికొస్తాడని జాబ్ ఇవ్వడం మానేస్తాడు. అర్థమైందా మీకు? అలాగే భౌతికంగా కూడా చక్కగా నిలవబడే అనుభవం మనకు ఉండాలి. మళ్ళీ ఇది ఒక అంశం, ఇది ఎప్పుడైనా వీలైతే చూద్దాం. ఆత్మ సంబంధంగా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేయగలరు. ఇది మర్చిపోకండి. ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేయగలరు. అది భౌతికముగానైనా, శారీరకముగానైనా, లేకపోతే మనం చూస్తున్న ఉద్యోగాల పరంగానైనా, లేకపోతే ఆత్మ సంబంధంగానైనా, ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేయగలరు, స్వస్థపరచగలరు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి భయంకరంగా ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ మందిరం మానలా, సమాజ మందిరానికి వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. కానీ ఒకరోజు ఆమె జీవితము మారబోయే రోజు వచ్చింది. ఎందుకు అంటే, ఆ మందిరంలోనికి ఎవరు వచ్చారంటే సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు వచ్చాడు. అక్కడికి శరీరధారిగా వచ్చాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరం నిండా ప్రజలు ఉన్నారు, యూదులు ఉన్నారు. అయితే ఆయన చూపు ఆ బిడ్డ మీదకి వెళ్ళింది. యేసు ప్రభు చూపు ఎక్కడికి వెళ్ళింది? ఆ బిడ్డ మీదకి వెళ్ళింది. అందుకే యేసు ఆమెను చూచి, ఈ మాట మీద ఒక గంట ప్రసంగం చేయొచ్చు. చాలా అద్భుతమైన మాట ఇది. యేసు ఆమెను చూచి. ఈనాడు చాలామంది మందిరాలకు వస్తున్నారు కానీ యేసుకు కనబడట్లా. తమకు తాము కనబడుతున్నారు కానీ, సేవకులకు కనబడుతున్నారేమో కానీ యేసుకు కనబడట్లా. అంటే యేసుకు చూడటం రాదంటే కాదు, యేసు చూపుకు అందలేనట్టుగా వారు బ్రతుకుతున్నారు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. ఈమె 18 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయింది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాక్యాన్ని బోధిస్తున్న క్రమంలో ఆ మందిరంలో ఆవిడ ఉన్నది. ఆవిడ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా. యేసు ప్రభు చాలా అద్భుతంగా పిలుస్తాడండి. అమ్మా ఏమని పిలిచాడండి? అమ్మా అని పిలిచాడు. లోకాసు వార్తలోని వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ ఉంటుంది. ఆమె వ్యభిచారంలో పట్టబడి దొరికేసింది. ఆమెని వాళ్ళతో కొట్టడానికి అక్కడ ఉన్న పరిసయ్యులు కొంతమంది, శాస్త్రులు కొంతమంది, వారు రాళ్ళు పట్టుకొచ్చారు. యేసు ప్రభువా ఏం చేయమంటావు చెప్పు, ఎందుకంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. యేసు ప్రభు ఏదో మాట చెప్పాడు. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఆమెను ఏమని పిలుస్తాడో తెలుసా?
అని పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రేమగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచములో, ఈ విశ్వములో నిజమైన ప్రేమ ఎవరిదంటే యేసుక్రీస్తుది మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఇర్మియా గ్రంథంలో సెలవిచ్చాడు ఆయన. శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, విలువైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, పరలోకము సంబంధమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసు ఆమెను చూచి అమ్మా అని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఏమన్నారండి? నీ బలహీనత నుండి, నాతో కలిసి చెప్పండి, నీ బలహీనత నుండి, చెప్పండి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి చాలు. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అప్పుడు దాకా చక్కగా నిలబడలా, నడువొంగిపోయింది కదండి. బలహీనమైన ఆ దెయ్యం, బలహీనపరచు ఆ దెయ్యం పట్టేసింది, నడువొంగిపోయింది. పోనీ పైకి లెగుద్దామంటే లెగడేమట్లేదు, తొక్కి పెట్టేసి ఉంచేసింది. ఇప్పుడు ఏదైనా మనం కాలు కింద తొక్కెత్తే ఎలాగైతే అణిగిపోయి ఉంటుందో అలాగే ఈమె కూడా వంగిపోయి అణిగిపోయింది. జీవితంలో ఎదుగుదల లేదు, శరీరంలో ఎదుగుదల లేదు, ఆత్మీయంగా కూడా ఎదుగుదల లేదు. పోనీ ఆ దెయ్యాన్ని ఎదిరిద్దామంటే ఎదిరించలేకపోతుంది, ఆ దెయ్యాన్ని దూరపరిచి నిలబడదామంటే నిలబడలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమె, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఆమె, ప్రతి వారము మానకుండా దేవుని మందిరానికి వస్తూ దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు అని విశ్వాసముతో ప్రతి వారము వస్తూ ఉన్నది కదా. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు కంట్లో పడింది. ఆమెను చూశాడు యేసు ప్రభు, ఆమెను పిలిచాడు, అమ్మా నీవు విడుదల పొంది ఉన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు నామంలో చెబుతున్నాను, మీరు కూడా విడుదల పొంది ఉన్నారు. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడైతే ఈ మందిరంలోకి అడుగు పెట్టారో మీకు విడుదల ఇచ్చేశాడు దేవుడు. అది నమ్మండి, విశ్వసించండి. అవును, నన్ను దేవుడు స్వస్థపరిచేశాడు. చెప్పండి ఆ మాట. దేవుడు నేను చెప్పింది చెప్పండి. దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుడు నన్ను స్వస్థపరిచారు. యేసుక్రీస్తు నన్ను బాగు చేశారు, విడుదల ఇచ్చారు. యేసుక్రీస్తు రక్తము నా మీద ఉన్నది. యేసుక్రీస్తు రక్తము నా మీద ఉన్నది. యేసుక్రీస్తు రక్తము నా మీద ఉన్నది. యేసుక్రీస్తు నన్ను బాగు చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేసే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కృప చూపించే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలవబడలేని స్థితి. అక్కడ ప్రధాన యాజకులు లేదా ఆ యొక్క సమాజ మందిరపు అధికారులు లేకపోతే యాజకులు అక్కడ ఉన్నారేమో, కానీ ఆ బిడ్డకి స్వస్థత కలగలేదు. కానీ యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు చూచాడు, యేసు ప్రభు ఆ విశ్వాసాన్ని గమనించాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆమెను చూచి, అమ్మా నీవు విడుదల పొంది ఉన్నావు. ఈ మాటలు వింటున్న బిడ్డలకు నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటి చూపు దగ్గరకు నీవు రావా, లేకపోతే రావాలి. అదేంటండి, అందరినీ చూస్తున్నాడు కదా, మరి మళ్ళీ కంటి చూపు దగ్గరకు రావటం ఏంటి అంటే, అందరినీ ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరకు నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకి మరుగైనది ఏదీ లేదు.
ఈ భూమి మీద ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రతిదీ. భక్తుడు అంటాడు కదా, తలంపు నాకు పుట్టక మునిపే నీ విరిగి ఉన్నావు, మాట నా నోట రాక మునిపే నీవు గ్రహించేశావు, నీకు తెలిసిపోయింది ఓ ప్రభువా. మీకు అర్థమైందా? సమస్తము తెలుసు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన, సమస్తము ఎరిగిన దేవుడు ఆయన, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలు వింటూ ఉన్న ప్రజలందరికీ, బిడ్డలందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఈ కొండ మీద కట్టబడిన వాయిస్ ఆఫ్ కల్వరీ మందిరంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎంతటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ, దెయ్యముల చేత పీడింపబడుతున్నావేమో, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నావేమో, లేకపోతే చెడ్డ కళలు వస్తున్నాయేమో, లేకపోతే చెడ్డ తలంపులు వస్తున్నాయేమో, లేకపోతే బంధించబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, లేకపోతే నడుము వంగిపోయిన స్త్రీ ఎలా ఉన్నదో ఇప్పుడు దాకా నేను వాక్యం చెప్పిన దాంట్లో చెప్పబడిన రీతిగా అట్టి విధమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఓ పురుషుడా, ఓ మనుష్యుడా, నీవెవరైనా సరే, ప్రేమపూర్వకంగా ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్న దైవజనుడిగా పాస్టర్ కాసా అభిషేక్ అబ్రహాముగా ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నా నేను ప్రేమపూర్వకంగా నేను పిలుస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలోనికి రా, దేవుని మందిరం దగ్గరికి రా, దేవుని సన్నిధిలో నీకు విడుదల, దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో నీకు స్వస్థత, దేవుని సన్నిధిలో నీ శరీరంలో నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, అమ్మా అని పిలిచి అంటున్నాను. నేను ముగించేస్తున్నానికి సమయం లేదు కనుక, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. చక్కగా నిలబడింది. కొంతమంది జీవితంలో చక్కగా నిలబడలేకుండా ఉన్నారు. చక్కగా నిలబడకుండా దాన్నే మనం ఏమని పిలుస్తామంటే, మనకు అర్థమయ్యే భాషలో, ఎరా ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇంకా జాబ్ రాలేదా నీకు, ఇంకా పెళ్ళి అవ్వలేదా నీకు, వయసు పెరిగిపోతుంది కదా అమ్మా, ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదా, ఇంకా గర్భఫలం లేదా నీకు, ఏంటి సమయం అయిపోతుంది, జీవితం అయిపోతుంది, ఏంటి ఇంకా నీ బ్రతుకులో ఒక కాయపండు కాయలేదా, లేకపోతే వివాహం జరగలేదా నీకు, ఎదుగుదల లేదు, చక్కగా నిలబడలేదు వాళ్ళు. అర్థమైందా మీకు? అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా నిలవబెట్టగలడు. వారి జీవితములలో కార్యములు చేయగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఆమె తల మీద చేతులు ఇచ్చారు. ఆమెకు స్వస్థత వచ్చేసింది. చక్కగా నిలవబడింది. వెంటనే బంధకాలన్నీ తెగిపోయాయి. వెంటనే బలహీనపరుచు దెయ్యం వెళ్ళిపోయింది. శారీరకంగా నిలబడింది. ఆ తర్వాత ఆత్మీయంగా కూడా నిలబడి ఉంటుంది. అలాగే భౌతికముగా ఈ లోకపరంగా కూడా నిలబడి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు సన్నిధిలో మనకి స్వస్థత కలుగుతుంది. శీఘ్రముగా మనకి స్వస్థత కలుగుతుంది. తక్షణమే మనకి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి.